అయితే వానికి ఏమైంది తెలుసా? నీవు కదా తల్లిదండ్రికి గంజి పోయినప్పుడు మంచి మార్గం అవుతుంది. ఆ భూదేవి విష్ణుమూర్తి పెద్ద మార్గం కావాలి. ఏమని చెప్పారు? ఏం చెప్పారు? అగ్ని స్తంభాన్ని కట్టేసి లోపలికి తెచ్చుకొని మొత్తం తినమన్నారు. వాళ్ళకి ఏమైందంటే మనం ఇక్కడ అనుకుంటాము పైన మనం పోయినారు కదా, అగ్ని స్తంభాలు కట్టేసి ప్రాణం ఉండగానే అగ్ని స్తంభాలు కట్టేసి ఆ అగ్ని పోస్తారు కదా వాళ్ళ మీద. అప్పుడు తెలుస్తుంది మనకు ఈ చేసిన కష్టాలని. అదే మనం చూస్తామా అనుకుంటాం, కానీ మన జీవైతే వస్తుంది. మనం ఏం చేస్తాం అన్నటువంటి మనం చేసే కర్మలను కూడా మన ఆత్మకైతే తెలుస్తుంది. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నాం అనే పని. కాబట్టి మంచిగా చేయాలి, సాధ్యమైనంత వరకు చెడు చేయకుండా మంచి పనులు చేయాలి. ఒకరికి మేలు చేసే పని చేయాలి, కానీ కీడు మాత్రం చేయకూడదు. మరి ఆ విధంగా భూదేవి దుఃఖిస్తుంటే, అమ్మా నీ ఆపద తీర్చడానికి కైలాసవాసుడు శంకరుడు ఉన్నాడు, అతని దగ్గర నేను పోదాంపా అని చెప్పి ఆ భూదేవిని వండించుకొని కైలాసాన్ని దొరికిపోయాడు నారద మహర్షి. కైలాసం లోపల పార్వతి పరమేశ్వరుని దగ్గర దొరికిపోతే అప్పుడు దేవాది దేవ కైలాసవాస, ఈ భూభారం నేను మోయలేను, మరి నా ఆపద తీర్చే నీవే అని చెప్పి ఆ శంకరునితో వేడుకుంటది. అమ్మా నేను నీ ఆపద తీరుస్తా, నాకన్నా ఇంకొకరు ఉన్నారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి నీ మొర వెళ్ళి విన్నవించుకొని చెప్తుంది. ఎవరి దగ్గరికి? మళ్ళా శంకరుడు చేస్తాడంటే విష్ణుమూర్తి దగ్గర పంపిస్తాడు. అప్పుడు ఆ భూమాత తిరిగి మళ్ళా వైకుంఠానికి వెళ్తుంది. వైకుంఠానికి వెళ్ళి ఈ భూలోకం నరుల యొక్క పాప చేస్తాన్ని కూడా ఆ విష్ణుమూర్తి దగ్గర విన్నవించుకుంటుంది అనమాట. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆమెను శాంతింపజేసి, అమ్మా దేవి దండం పెడతాము, జర మంచిగా నుండి, ఇదేమి ఏమి ఇది కాదు, మంచి మాటలు వింటే జర మనసుకి జ్ఞానం వస్తుంది. కొంతమంది అనుకున్నారు పనుకుంటే మేము ఇష్టాము, పనుకుంటే ఎవరైనా చెప్పరు. ఆయన్ని సంహారం కాదు. ఆ విధంగా మరి ఆ భూదేవి విష్ణుమూర్తికి విరమించగల భూమాత నీవు మాత్రం శోకింపకు, మేము ముగ్గురము నేను భూలోకమందు తిరుమల స్వామి యొక్క గర్భమునందు జన్మించి నీ బాధలు తీరుస్తా అని చెప్పి ఆమెకు అభయమిస్తాడు. ఎవరికి? భూదేవికి. బ్రహ్మదేవుడు అప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే, నీవు ఎప్పుడైతే అంటే తిరుమల స్వామి దగ్గర కడుపులో జన్మిస్తావో నేను బ్రహ్మ ఋషిని అయ్యి ఆ సూర్యకుండంలో ఉన్నట్టు దోణ లోపల ఉన్నటువంటి ఆ దోణకు పోయి నేను అతని యొక్క సేవ ఏ విధంగా చేస్తాడో నేను పరీక్ష చేస్తా అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు అంటాడు. ఇవన్నీ విని మళ్ళీ కైలాసవాసుడు శంకరుడు ఏమంటాడు, ఓహో ఆ భూలోకంలో ఉన్న తిరుమల స్వామి తోడలక్ష్మి అంత భక్తులరా, వాళ్ళంతా గొప్పవారా, నేను వాళ్ళని పరీక్ష చేస్తా, నీవెంత నేను వాళ్ళకు పలికించకుంటే వారికి బొంకించకుంటే నేను కూడా నీకు దాసుడిని జన్మిస్తా అని చెప్పి వాళ్ళు ఇరువురే కయ్యం పెట్టుకున్నారన్నమాట. ఎవరు? విష్ణుమూర్తి, ముగ్గురు తిరుమూర్తులే కయ్యం ఆడి మనకు ఆపద పెడుతున్నారు. వాళ్ళు వచ్చి మనకు ఆపద పెడతారు. జరిగిన పని కాబట్టి అది యథావిధి కదా లాగాలి, కొనసాగాలి. కాబట్టి అదే విధంగా మరి వారు ఇరువురు కూడా శంకరుడు అభయం తీసుకొని, ఒకవేళ నేనే ఆ తిరుమల స్వామిని బొంకించకుంటే భూలోకం లోపల నీకు దాసుడిని జన్మిస్తా, అంటే నీ సేవ చేయడానికి ఉడతా అని ఆ శంకరుడు ఒప్పుకుంటాడు. ఆ విధంగా బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఆ కైలాస వైకుంఠంలో సభ చేసి మరి ఆ భూదేవి యొక్క బాధలు తెలుసుట కొరకై ఇక భూలోకం జన్మిస్తారట. మరి ఎవరెవరు కడుపులో పోతారు? పంతులు సేవ చేస్తా అంటే తప్పు కాదు. తప్పు కాదు, సేవ చేయాలి కదా. సేవ చేస్తా అంటే తప్పు కాదు. సేవ చేసిన తప్పేం కాదు. ఎంత సేవ చేసినా అంత ఫలితం ఉంటుంది, అంత ఫలితం ఉంటుంది. కాబట్టి మనం కూడా మన పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను సేవించాలి, అన్నదమ్ములను ఆదరించాలి, అత్తమ్మలను ఆదరించాలి. మన దగ్గర ఉన్నది లేదనకుండా ఒకరికి చేయాలి, మనది లేకుండా పెట్టవద్దు మాత్రం ఒకరికి లేదనకుండా దానం చేయాలన్నమాట. అది మన మానవ ధర్మం. మన ఆ విధంగా ఉంటే కొంతైనా కొంత మనకు ధర్మాన్ని నడుచుకుంటూ పోతే ధర్మం నేను రక్షిస్తే నిన్ను కూడా ధర్మం రక్షిస్తుంది. ఆ విధంగా ఉన్నాము, అదే విధంగా జీవితాము అట్లే ఉన్నాము.
చక్రవర్తిని రా